షెడ్ బాగుంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక ఊర్లో వయసు వచ్చిన అమ్మాయి ఒకళ్ళు అయితే ఉంటారు, అలాగే 60 మంది కుర్రోళ్ళు కూడా అయితే ఉంటారు. అందులో నుంచి ఒకళ్ళనైతే పెళ్లి అయితే చేసుకోవాలంటారు. బయట వాళ్ళకైతే నో ఎంట్రీ. అప్పుడే మన ప్రదీప్ అన్న అయితే ఎంటర్ అయితే అవుతాడు. ఎంటర్ అయ్యాక అసలు ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే డీసెంట్ వన్ అయితే అనిపించింది. స్టఫ్ అయితే నాకు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చింది. సత్య గెటప్ సీన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. నేను బాగా అయితే నవ్వుకున్నాను, నేచురల్ గా అయితే వచ్చింది. ఇంకోటి ఆ లవ్ ట్రాక్ కూడా మనకి హార్డ్ గా అయితే అనిపించలేదు, నాకు బాగానే వర్కౌట్ అయితే అవ్వింది. ఇంకోటి ఆ మూవీ యొక్క కాన్సెప్ట్ కూడా మంచి ఇంట్రెస్ట్ గా అయితే ఉన్నది. 60 మంది నుంచి ఒకళ్ళనైతే పెళ్లి అయితే చేసుకోవాలన్నారు. దానికి ప్రదీప్ అనే ఎంటర్ అయ్యాక అదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ గా అయితే మారింది. బాగానే వర్కౌట్ అయింది ఫస్ట్ హాఫ్ అదంతా కూడా. మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా నాకు బాగానే వర్కౌట్ అయింది. కొంత ప్రెడిక్టబుల్ గా ఉన్నా కానీ ఓవరాల్ గా అయితే మాత్రం వర్కౌట్ అయితే అవ్వింది నాకు ఆ ట్విస్ట్ అనేది. ఇంకా ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రాక్ అంటారా హిలేరియస్ అయితే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో కూడా కామెడీ ట్రాక్ అనేది అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయితే అవ్వింది. నాకు ట్విస్ట్ గురించి చెప్పాలంటే ఒక ఫన్ ట్రాక్ సెకండ్ హాఫ్ లో తప్పించి మిగతాదంతా కూడా అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. నాకు ఇంట్రెస్ట్ గా అయితే చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అనేది ఎక్కువ ఒక కామెడీ సీన్స్ తో నింపేశారు. అలాగే మూవీని కూడా సెకండ్ హాఫ్ లో కొంత స్టెచ్ చేశారని ఫీలింగ్ అయితే మనకు డెఫినెట్ గా అయితే వస్తది. మూవీలో ఎమోషన్ గా కూడా అంతైతే కనెక్ట్ అయితే అవ్వలేకపోయాను. ఏదో క్లైమాక్స్ లో కనెక్ట్ చేయాలనుకున్నారు కానీ అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇంకోటి చాలా వరకు క్యారెక్టర్స్ కి మనైతే అంత కనెక్ట్ అయితే అవ్వలేం. ప్రదీప్ అన్న దీప్ కపిల్ కి కొద్ది గొప్ప కనెక్ట్ అయినా కానీ మిగతా క్యారెక్టర్స్ అనేది అంతైతే కనెక్ట్ అయితే అవ్వలేం. మనకి మూవీలో సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్టెచ్ చేశారంటే ఈ మధ్యలో ఈ సాంగ్స్ వల్ల ఇంకా మనకి ఇరిటేషన్ అయితే వచ్చి చిరాకైతే వచ్చేస్తుంది. ఎప్పుడైపోద్దిరా బాబు అయితే అనిపిస్తుంది మనకి. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. ప్రదీప్ అన్న, దీపికా పిల్లి, మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్న రోజున మంచిగా అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, బాగానే అయితే ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ అంటారా సాంగ్స్ ఎంతకు బాగున్నాయి కానీ ఆ ప్లేస్మెంట్స్ అనేది అంతైతే సెట్ అయితే అవ్వలేదు. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం డీసెంట్ వన్ అయితే చెప్తా. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా హిలేరియస్ గా అయితే ఉండదు. మెయిన్ ప్రాబ్లం అంతా కూడా సెకండ్ హాఫే. ఇంకా ఓవరాల్ గా మేము ఇచ్చే గ్రేడ్ ఏంటంటే ఈ మూవీకి సి గ్రేడ్. వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.